రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హీరోయిన్ల డ్రెస్సులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల దుమారం క్షపామణలతో సద్దుమణిగినట్టు లేదు. ఓ షాపింగ్ మాల్ దగ్గర హీరోయిన్ నిధి అగర్వాల్ పడిన ఇబ్బందిని చూసి తాను మాట్లాడానంటూ శివాజీ చెప్పడంపై నిధి అగర్వాల్ స్పందించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా కౌంటర్ ఇచ్చారు ఆమె. బాధితులపై తప్పు నెట్టడాన్ని అతి తెలివి అంటారని స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారు నిధి అగర్వాల్. రెండు తప్పు మాటలకు సారీ చెప్తున్నానంటూనే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు శివాజీ ప్రకటించారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నిన్న కామెంట్స్లో కొన్ని పదాలు వాడారమ్మా, నాకు ఆశ్చర్యం వేసింది ఆ పదాలు. ఎప్పుడన్నా సాయి పల్లవిని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా అనుష్కని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా సౌందర్య గారిని ఎవరన్నా టచ్ చేసిన సందర్భాలు విన్నామా? ఇలా చాలా మంది లయాని ఎవరన్నా ఆమెను చూడగానే మా ఇంట్లో అమ్మాయి అని అంటారు. ఆవిడ మీరా జాస్మిన్ నిండుగా మలయాళీస్ అందరు కూడా బయట నిండుగా శారీస్ కట్టుకొని వస్తారు. నేను మిమ్మల్ని అందరు అమ్మ దండం పెడతాను, మీరు ఎట్టొచ్చినా మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. అలాగే భూమిక గారిని ఎన్నోసార్లు వచ్చింది ఆవిడ. ఎవరన్నా టచ్ చేశారు ఆవిడ్ని? నేను అంటున్నాను, ప్రొవోక్ చేయకూడదు. ప్రొవోక్ చేసినట్టు అనిపించినప్పుడు మీరు అన్నదానికి కుర్రాళ్ళు ఆహా నువ్వు ఇలా ఉంటావా, వాళ్ళు పందాలు వేసుకుంటారు. పిల్లలుండి చిన్నపిల్లలు, మన పిల్లలు వాళ్ళు. నేను అంటాను మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేది నా ఉద్దేశం తప్ప మీ ఇష్టం అండి. మీరు బట్టలు వేసుకున్నా, ఇంకా మంచి బట్టలు వేసుకున్నా, ఆ తర్వాత మీ ఇష్టం, మీ ఫ్యామిలీ, మీరందరూ సమాజానికి అగెన్స్ట్గా వెళ్ళినా ఉన్నా. నేను మాత్రం కోరుకునేది ఒకటి, ఈ జనరేషన్ ఆడపిల్లలకి, అమ్మ నేను ఒకటి చెప్తున్నాను, మిడిల్ క్లాస్ ఎక్కువ ఈ దేశంలో, మరీ ముఖ్యంగా మన తెలుగు పిల్లలు. నేను చెప్పేది ఒకటి, ఇది మీరు పాటించమని నేను అంటల్లా, జరిగే అనర్థాల గురించి మాత్రం చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ. అంటే చాలామంది నిన్న కామెంట్స్లో కొన్ని పదాలు వాడారమ్మా, నాకు ఆశ్చర్యం వేసింది ఆ పదాలు. శివాజీ సారీ చెప్పిన వివాదం మాత్రం ముగియలేదు. నిధి అగర్వాల్ స్పందించడంతో మరింత వేడెక్కింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం స్క్రీన్ పై క్లియర్ కట్ గా కనపడుతోంది. శివాజీ సారీ చెప్పినా, నిధి అగర్వాల్ చాలా ఇబ్బంది పడింది అని ప్రెస్ మీట్ లో చెప్పినా, బ్లేమింగ్ ది విక్టిమ్ ఈస్ కాల్డ్ మ్యానిపులేషన్ అంటూ ట్వీట్ చేసిన పరిస్థితి. సో అంటే ఈ వివాదం ఇంకా కొనసాగే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి డీటెయిల్స్? వంశీ, మనం చూసుకుంటే గనక మొత్తం తోలుగా అయితే శివాజీ ఈ రోజు అయితే చేసినటువంటి ఏదైతే తన ఫ్రీ ఈవెంట్ లో సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యానాలకు ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశం నిర్వహించి అయితే ఆ రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేశాను, దానికి మాత్రం క్షమాపణలు చెప్తూ ఉన్నాను, అపాలజీస్ కోరుతున్నాను. మిగతా అయితే ఈ యొక్క దుస్తుల పైన మాత్రం ఖచ్చితంగా దానికి ఎవరేం చేసినా పర్వాలేదు, దానికి ఖచ్చితంగా నేను అయితే బదిలిస్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక హీరోయిన్ల డ్రెస్సుల పైన శివాజీ వ్యాఖ్యలకు కౌంటర్ కూడా అయితే ఆసక్తికరంగా మారింది. హీరోయిన్ నిధి అగర్వాల్ ఇన్స్టా స్టోరీలో కూడా ఒక కౌంటర్ వచ్చింది. అదే ఈ యొక్క ప్రెస్ మీట్ లో కూడా మాల్లో నిధి అగర్వాల్ పడిన ఇబ్బందిని చూసి తాను ఈ విధంగా రియాక్ట్ కావాల్సి వచ్చింది అంటూ కూడా ప్రెస్ మీట్ లో చెప్పిన కారణంగా తను అలా మాట్లాడానని చెప్పినటువంటి నటుడి పైన బాధితులపై తప్పు నెట్టేయడమే అతి తెలివి అంటారంటూ కూడా శివాజీ వ్యాఖ్యలను తప్పు పట్టినటువంటి నిధి అగర్వాల్ కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే ఈ దుమారం మొత్తం తొలగా కూడా ఇప్పటికే ఆ మహిళా సంఘాలు ఇటు మండిపడుతున్నాయి, ఇటు అదే విధంగా మహిళా కమిషన్ నుండి ఒక నోటీస్ కూడా వచ్చింది. కాబట్టి దానికి 27వ తేదీన బదిలిస్తాను, వెళ్ళేసి దానికి ఖచ్చితంగా జరిగిన సిచ్యువేషన్ గురించి అక్కడ వివరిస్తాను అంటూ కూడా అయితే ప్రెస్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక లులు మాల్ ఘటన ఏదైతే ఉందో అయితే హీరోని ఆ విధంగా రావడం, ఆ విధంగా అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ ఆధారంగానే నేను ఈ విధంగా మాటలు రావడం జరిగింది. ఆ రెండు మాటలు మాత్రమే ఎలా నా నోటి నుంచి వచ్చాయో, నేను అలాంటి వ్యక్తిని కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా చూసుకునే కనుక నిధి అగర్వాల్ ఇప్పుడు స్పందించడం పట్ల మొత్తం తొలగా కూడా సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.